హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. నేటి సమాజంలో మనుషుల పట్ల కొందరు మనుషులు ప్రవర్తిస్తున్న తీరుకు వారిని ఏమనాలో నిజంగా అర్థం కావడం లేదు. కొందరు ఇతరులను దారుణంగా చంపి హత్య చేస్తుంటే ఇంకొందరు తోటి మనుషులు అని కూడా చూడకుండా దారుణంగా చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మేం చెప్పబోయే సంఘటన కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఓ మహిళను సొంత కుటుంబ సభ్యులే చీకటి కూపంలో బంధించారు. అది కూడా 1-2 రోజులు కాదు, నెలలు కూడా కాదు, ఏకంగా కొన్ని సంవత్సరాల పాటు ఆమెను బంధించారు. ఈ మధ్యనే ఆమెను ఓ ఎన్జిఓ గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆమెను బయటకు తీసుకొచ్చారు. ఆమె పేరు సునీత వెర్లేకర్. ఉంటున్నది గోవాలోని పనాజీ వద్ద ఉన్న కండోలిం అనే గ్రామం. అయితే గత 20 ఏళ్ల కిందట ఆమెకు ముంబైకి చెందిన ఓ వ్యక్తితో వివాహం అయింది. కాగా కొద్ది రోజులు బాగానే సాగిన సునీత కాపురంలో గొడవలు మొదలయ్యాయి. భర్త వేరే మహిళతో సంబంధం పెట్టుకోవడంతో ఆమె భర్తను వదిలి పుట్టింటికి వచ్చింది. అయితే భర్త కన్నా పుట్టింటి వారు పెట్టిన టార్చరే ఆమెకు అధికమైంది. ఆమె ప్రవర్తన బాగాలేదని, మతిస్థిమితం లేదని చెప్పి పుట్టింటి వారు ఆమెను తమ ఇంటి వెనుక ఉన్న ఓ చీకటి గదిలో బంధించారు. అలా సునీత గత 20 సంవత్సరాలుగా అదే చీకటి గదిలో బందీ అయి ఉంది. అందులోనే ఆమెకు ఆహారం పంపేవారు. లోపల ఆమె ఎలా ఉందో కూడా వారు చూడలేదు. బయట తాళాలు పెట్టడంతో ఆమెకు బయటకు రావడానికి వీలు కాలేదు. కాగా సునీత గురించి ఓ ఎన్జిఓకు తెలిసింది. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో వారు సునీత ఇంటికి చేరుకొని చీకటి గదిలో బందీ ఉన్న ఆమెను విడిపించారు. అనంతరం వెల్ఫేర్ హౌస్కు పంపారు. ప్రస్తుతం సునీతకు హాస్పిటల్లో చికిత్స అందుతోంది. కాగా సునీతను ఇలా చేసిన ఆమె కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. నిజంగా ఇలాంటి వారిని ఏం చేయాలో తెలియదు, కానీ చట్టంలో కొత్త శిక్షలు తేవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.